పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ పర్టికులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్కి సంబంధించిన ఇంపాక్ట్ హిందువుల్లో ఏ రకమైన ఆందోళన కలిగించిందో అదే స్థాయి ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన యాక్షన్ కూడా కలిగించింది. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు, సనాతన ధర్మం అన్నారు, హిందువులంతా బయటకు రావాలన్నారు. అదే ముస్లిమ్స్కో క్రిస్టియన్స్కో జరిగితే ఇలా ఊరుకుంటారా అలాంటి మాటల్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నాకు తెలిసి ఈరోజు ఆయన తిరుపతి వస్తున్నట్టున్నారు, తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు దేనికి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం ఉంది? అంటే దేవుడు భగవంతుడు తమ మనుషుల దగ్గర చాలా అద్భుతాలు చేస్తా ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఒక నమ్మకం ఉంది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియకో ప్రాయశ్చిత్త దీక్ష ముందే చేసేసినాడు. యాక్చువల్గా ఇప్పుడు చేసి ఉండాలి. ప్రాయశ్చిత్త దీక్ష అంటే అర్థం ఏంటి? తప్పు చేసామని క్షమించి స్వామి అని చెప్పడం. అవును, అది తప్పు చేసేస్తా ముందే చేయించేసాడు వెంకటేశ్వర స్వామి ఆయనతో. ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరైనా జగన్ తరపున చేయడు కదా, జగన్ మీద అంత ప్రేమ కూడా లేదు. జగన్ తప్పు చేసి ఉంటే ఆయన తరపున వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. జగన్ మీద అంత ప్రేమ వీళ్ళకి ఏమి లేదు. కానీ ప్రాయశ్చిత్త దీక్ష ముందే చేసినాడంటే ఒక తప్పు చేస్తున్నాడు కాబట్టి ముందే వెంకటేశ్వర స్వామితో ఆయన చేపించేసాడు. ఆయన అడ్వాన్స్ దేవుడే చేయించాడు. ఆయన అట్లా సంతృప్తి పడి వెళ్ళిపోతే మంచిది ఈ రోజు కన్నా. అట్లా మామూలుగా అయితేనా ఈ రోజు తిరుమలకు నైట్ నడిచి వెళ్తాడంటున్నారు, రేపు ఉదయం వారాహి సభ జరుపుతారంటున్నారు. రేపు ఆయన కీరవాణి ఏదో అద్భుతమైన పాట ఓం నమో నారాయణ అని పాట రాశాడంట. అది రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలంతా ఒకసారిగా పాడతారంటే ఆయన థ్యాంక్స్ చెప్తాడు. ఆయన ఒక లెటర్ రాశాడు. ఇవన్నీ చేసిన తర్వాత రేపు భారీ ఉపన్యాసం ఏం చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి ముగించేసి మౌనవ్రతంగా మార్చుకుంటే మంచిది. మౌనవ్రతంగా మార్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు చెప్పింది తప్పు, మేము నిరూపిస్తామని చెప్పాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది, మేము నిరూపిస్తామని చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్పింది కూడా కాదు కదా, సుప్రీంకోర్టు క్వశ్చన్ రైజ్ చేసింది, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అడిగింది. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే ఇష్యూ లేదు. మీరు సెకండ్ ఒపీనియన్కి పోయారా, లడ్డూని టెస్ట్ చేశారా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ ఇప్పుడు నేనేమంటారంటే మనం లాస్ట్ టైం డిబేట్ లో ఉన్నంత లేదు పరిష్కారం అంటే మనం పరిష్కారం చెప్తాం. అంటే సిట్టుకు ముందు, అవును, సిట్ వేయకుండా ముందే గానీ మాజీ ఈవోలతోనో పెద్ద మనుషులతో వేస్తుంటే ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తో గానీ అరే మనం నిరూపించలేని సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది కదా. ఆయన రాజకీయం ఏమైనా మాట్లాడే చంద్రబాబు గారిని కామన్ సెన్స్ ఉన్న వరకు అర్థమవుతుంది. ఇది నిరూపించలేము, ఒకవేళ జరుగున నిరూపించలేము. జూన్కు ముందు ఏడంలో లడ్లే ఉంటాయి, నేను ఉన్నవాడు పాడైపోయింటాయి కదా 3 నెలల తర్వాత. అంటే అది అట్లాంటి టాపిక్ ఎంచుకున్నానే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మతాన్ని బాగుందని చెప్పేస్తున్నాడు, ఇదంతా ఏదో బూమ్రాంగ్ అవుతుందా అని ఒక చిన్న క్షణం ఆలోచించుంటే మొదటి ప్రెస్ మీట్ తర్వాత కానీ మనం చెప్పినట్టు మాజీ ఈవోలతో కమిటీ వేసేసి దీనికి ఒక ముగింపు అయిపోయింటే జరిపిండేది. కానీ దబాయించి ఆయన మెడక చుట్టుకోవాలని మళ్ళీ సంతకం పెట్టాలి వరకు తీసుకురావడం వల్ల ఏజెన్సీ మారిపోతోంది. నేను బలంగా నమ్ముతున్నా ఖచ్చితంగా సిట్టు ఉంటుందని అనుకోవట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆర్ రిటైర్డ్ జడ్జి ఆర్ సిబిఐ చేతిలోకి వెళ్ళొచ్చు. 1% ఏదైనా జరిగితే సిట్టు కొనసాగినా ఆ సిట్టు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. రిపోర్ట్ మాకిమ్మంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మంటారని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. పని ఆపేసిందంట కదా, ఈ రోజు నుంచి ఎంక్వైరీ ఆపేశారంట కదా, థర్డ్ వరకు చేయొద్దని చెప్పి అనధికారికంగా నిలిపేసినట్టు లెక్క. సుప్రీంకోర్టు ఏమి ఇతిమితంగా చెప్పదు. సిట్టు కొనసాగాలనా లేదా సిట్టు తనలో ఏదైతే కావాలో మేము నిర్ణయిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సిట్టు కొనసాగి మళ్ళీ ఉన్నా వీళ్ళు వాళ్ళకి ఆ రిపోర్ట్ ఇమ్మంటారు అంతే కదా. కాబట్టి వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర ఏజెన్సీ పరిధిలో అయితే ఉండదు. అది క్లియర్ గా అర్థం అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో ఉంటే కనీసం నాన్స్ ఉండొచ్చు కొన్ని రోజులు. ఒకళ్ళ రిపోర్ట్ మనకు అడ్వర్స్కుంటే ఏం చేస్తాయి రాజకీయ పార్టీలు? బయట పెట్టకుండా తొక్కు పెట్టుకుంటాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి వెళ్తే అనివార్యం. సిబిఐ అయినా కొంత కేంద్ర ప్రభుత్వం ఏదో అంటారని నమ్మకం ఉంది. కోర్టులకు వెళ్ళింది అనుకోండి, పైపెచ్చు రేపు సుబ్రహ్మణ్య స్వామి అడుగుతారు కదా, లాగద్దండి ఎక్కువ రోజులు, తొందరగా తేల్చండి భక్తుల విషయం అని అంటారు. రెండో పాయింట్, ఇది లాగే అంత సబ్జెక్ట్ ఆడుంది ఏముంది అదే కదా. మనకు వాదా లేదు కానీ మనల్ని పంపిస్తే 24 గంటలు ఏం జరిగిందో చెప్పవచ్చు. పైగా సుప్రీంకోర్టు అన్న ఇంకో పాయింట్ కూడా, ఆల్రెడీ జరిగింది అని మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎలా సిట్ ఏర్పాటు చేశారు, సిట్ ఎందుకు అవసరం అనేది దానికి కూడా ఆన్సర్ రావట్లేదు. అన్ఫార్చునేట్ నిన్న నుంచి తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అఫీషియల్గా తెలిపిన ఒక స్టేట్మెంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన మీడియా స్రవంతి కానీ లేదా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. వాళ్ళు స్పందించిపోయినా వాళ్ళు 2-3 ఛానళ్ళ స్పందన కూడా వాళ్ళ స్పందనగా చూస్తాం మనం. వాళ్ళు కూడా కొంచెం గందరగోళంగా ఒక ఏబిఎన్ లాంటి ఛానల్లో కొంచెం ఉందాగా ఇది నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి అనే మాట
వాళ్ళ రిప్రజెంటేటివ్ వాడారు. కానీ ఇంకొక ఛానల్లో మాత్రం జగన్ రెడ్డే కాదా. సమస్య ఏంటంటే రెడ్లు గానులందరూ వచ్చి మాట్లాడారు. రెడ్లు చూసుకుంటారు కదా, రెడ్డో కాదు. సమస్య ఏంటంటే జగన్ రెడ్డా కాదని రెడ్లు చూసుకుంటారు. రెడ్లు గానులందరూ టీవీలో కూర్చొని ఆయన రెడ్డి అవుతాడు, మీకేం సంబంధం? టీవీ ఛానల్లో తేల్చేస్తా ఉంటారు ఎవరు రెడ్డా కాదా, లడ్డూలో కలిసిందా లేదా, జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశాడా లేదు, ఇవన్నీ టీవీ ఛానల్లోనే చేస్తుంటారుగా. నా పాయింట్ ఏంటంటే రెడ్లను కూర్చోబెట్టి చర్చించాలని అంటున్నాను. ఆ నలుగురు రెడ్లు కూర్చొని చర్చాలి. రెడ్లు కానులంతా రెడ్ల గురించి మాట్లాడేది. అంటే నా డిబేట్లు చూసినప్పుడు ఆ పేవలతనాన్ని, మార్నింగ్ డిబేట్లు చూసేసరికి హైడ్రాకి వెళ్ళిపిస్తారు. అమరావతి నుంచి హైడ్రాకి వెళ్ళిపోయినారు. అమరావతి నుంచి హైడ్రాకి వెళ్ళిపోయినారంటేనే పరిస్థితి అర్థం అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ కోట్ చేయదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ నేషనల్ వైజ్ గా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలా మంది ట్వీట్ చేస్తూ వస్తున్నారు. సార్ రాజకీయపరమైన నిర్ణయం ఆయన తీసుకుంటారో లేదా పక్కన పెడితే, కల్తీ వార్తలు రాసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 30 సెకండ్ల పాటు ఆయన దాని గురించి మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు, ముఖ్యమంత్రిగా మాట్లాడారు కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అది నిజమైపోయింది, అపచారం చేశారు, దోచేశారు, మొత్తం కలిపేశారు అని కల్తీ వార్తలు రాసిన మీడియా కూడా క్షమాపణ చెప్పాలి కదా, హిందువులకి భక్తులకి అందరికీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఈ ఇంప్లీడ్ చేయాలి. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యని యథాతథంగా ప్రచారం చేయడం వేరు, ఆయన చేసింది కరెక్ట్ అని సిద్ధాంతం చెప్పడం వేరు. ఎంతవరకు వెళ్ళారు? 1000 రూపాయలకి తక్కువగా నెయ్యి ఉంటే అది కలిసి జరిగినట్టే అని నిర్ధారణకు వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో ఆ మూర్ఖత్వం ఆడిపోయినారు. మనం సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నడుస్తున్న నెయ్యి 400కి వస్తుంది విషయం మర్చిపోయినారు. అంటే స్పృహలో లేకపోతే ఏమవుతుందంటే ఇదే 1000 రూపాయలు తక్కువ అంటే మన హెరిటేజ్ కూడా అడుగుతారు కదా అని అనుకోలేదు. అది 500 చిల్లర ఆన్లైన్ దొరుకుతుంది, వాళ్ళకి 400కి ఇవ్వాల్సిందే కదా కాంట్రా ఏజెన్సీకి. 400కు మన హెరిటేజ్ దొరుకుతుంది. 1000 రూపాయలు తక్కువ అయితే కల్తీ అనొచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు అని నిరూపించడం కోసం ఏ విన్యాసం అంటే ఆ విన్యాసం చేశారు. ఇట్లాంటి ఛానల్స్ ని, ఇట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళని పార్టీని చేయగలిగితే వాళ్ళు సుబ్బారెడ్డి గారు కావచ్చు, మన సుబ్రహ్మణ్య స్వామి గారు చేస్తే ఖచ్చితంగా కోర్టు వాళ్ళని కూడా విచారణలో తీసుకోమంటుంది. ఎందుకంటే ఎట్లా పడితే ఇంటర్ప్రిటేషన్. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ అయిపోయి వాళ్ళు అట్లా చేసుకోవడం, పార్టీలు జెండాలు మోయడం, పార్టీలు ఎజెండాలు మోయడం నేను తప్పుపట్టను, వాళ్ళు ఆ పార్టీలే నడిపిస్తున్నాయి కాబట్టి నడవనేయండి. కానీ భక్తుల విషయం వచ్చేసరికి అది పార్టీ కాదు కదా, ప్రాంతం, ఒక ప్రాంతానికి ఒక మొత్తం ఏరియా భక్తులందరికీ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కనీసం కాస్త సోయి, కాస్త కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి అని. ఇప్పుడు మీడియాకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మనం మన ఛానల్లో మీతోనే ఉన్నంతలో బెస్ట్ పరిష్కారం అయినప్పుడు మనం మాజీ ఈవోల ప్రతిపాదన చేస్తాం. అవును, మంచి ప్రపోజల్ అది. ప్రభుత్వానికి నష్టం రాదు, వ్యవస్థకి నష్టం రాదు. అది ఒక తెలుగుదేశం పేరు చెప్పను కానీ ఒక తెలుగుదేశం నాయకుడికి పంపాను, అమరావతిలో ఉండే నాయకుడు. ఆయన పర్ఫెక్ట్లీ బాగుంది అని అంటూ నిన్న ఫోన్ చేశాడు. నిజానికి మీరు చెప్పినట్టు ఆ రోజు జరిగితే ఈ రోజు ఢిల్లీ వరకు పోయి ఉండేది కాదు. ఇప్పుడు ఢిల్లీ చేసిన వ్యవహారం వెళ్ళిపోయిన తర్వాత మా చేతిలో వ్యవహారం కూడా ఉండదు కదా, చేయకుండా రాంగ్ మిస్టేక్ వెళ్ళిపోయినామని వాళ్ళ చేతిలో ఉండేది, పెద్ద ఇష్యూగా మారుండేది కాదు. అట్లాంటిది వెళ్ళిపోయింది అనే ద్వారా నేను ఈ సందర్భంగా నా అభిప్రాయం కూడా ఏంటంటే, అన్ని పార్టీలు వన్ సైడ్ గా మీడియాని నడిపితే రెండో వర్షం మీకు అర్థం కూడా కాదు. తెలుగుదేశానికి అనుకూలంగా ఒక సైడు, వైసీపీకి అనుకుంటే వాళ్ళు ఆ ఛానల్లో కూర్చున్న తర్వాత యాంకర్ వాళ్ళే ఆ లైన్ తీసుకున్న తర్వాత రెండో అభిప్రాయం రాదు. రాకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి ఒక వర్షం ఉందన్న విషయం పార్టీ తెలుసుకోదు. ఇప్పుడు ప్రజల్ని బ్లాక్ లో పెడదాం అనుకున్నారు, డార్క్ లో పెడదాం అనుకున్నారు, పార్టీ కూడా అంటే ఇప్పుడు ఆ ఛానల్ మనం చెప్తారు అది సహజం, ఈ ఛానల్ మనం అనుకూలం, మన అంటే సహజమనే వ్యతిరేకించేది సహజమే అని అభిప్రాయం న్యూట్రాలిటీ కోల్పోవడం వల్ల మీడియా, ఆ మీడియాని మనం నమ్ముకోవడం వల్ల రెండో అభిప్రాయం ఒకటి ఉంటుంది, అది పనిచేస్తుందన్న స్పృహ రాజకీయ పార్టీ వదిలేసినాయి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు మన మీడియా మన కోసం ఉందని భ్రమలో పడిపోయి అంతో ఇంతో యూట్యూబ్ మనలాంటి ఛానల్ బెటర్ కొంచెం ఒక క్రిటికల్ రోల్ పోషించాం. ఇప్పుడు ప్రధాన మీడియా స్రవంతో మాత్రం వన్ సైడే కదా. ఇది ఖచ్చితంగా మీడియాలో వచ్చిన ఈ ధోరణులు, మీడియాలో వచ్చిన అంశాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు గుణపాఠంగా తీసుకుంటే మంచిది.